హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక వ్లాగ్తోని మీ ముందుకైతే వచ్చేసిన. వ్లాగ్ ముచ్చట్లు చెప్పే ముందు మన ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందరు ఎట్లున్నారు? మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ కావడానికైతే టైం దగ్గరికి వచ్చింది. మరి ఎండలు చేయంగా స్కూలు పోస్ట్ పోన్ చేస్తారా, ఇంకా పొడిగిస్తారా హాలిడేస్ అనేది, లేదంటే స్టార్ట్ చేస్తారా చూడాలి. కానీ ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి అసలు. ఇంకా చూడుర్రి నా ప్రతాపం అన్నట్టు చూపిస్తుండు సూర్యుడు. ఇంకా నేనైతే ఇక సమ్మర్ హాలిడేస్ దగ్గర పడ్డాయి కదా, ఇక మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే ఎటు ఓడు వీలు కాదని చెప్పేసి అయితే ఇక మా అమ్మోళ్ళ ఇంటికి మా అక్కోళ్ళ ఇంటికి అయితే పోదామని అయితే ఇక బయలుదేరినాము. మా పిల్లలు అయితే పోయి ఉండి వచ్చిర్రు, మంచి హాలిడేస్ ఎంజాయ్ చేసి వచ్చిర్రు. వారం 10 రోజులు వాళ్ళ పెద్దమ్మల వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. కానీ మేము వెళ్ళలేదు. ఇప్పుడు అందరం కలిసి వెళ్దామని అయితే ఇక వెళ్తున్నాము. మా అక్క మా అమ్మ ఒకడే ఫోన్లు చేస్తారు రమ్మని. ఇక సెలవులు అయిపోతున్నాయి, రాన్రి అంటే ఇక పోదామని మెల్లగా. ముందు రోజు వర్షం పడ్డదట, చల్లనే ఉంది రాన్రి అని అంటే ఇక చల్లగా ఉన్నా ఎట్లున్నా పోవాలి కదా, హాలిడేస్ దగ్గరకు వస్తున్నాయి అని చెప్పేసి అయితే పోదామని ఇక మొత్తానికైతే స్టార్ట్ అయినాం. ఇక పోతుంటే తోపన్న చూస్తే ఏడ చూసినా ఒడ్లు మక్కలు ఇవే కనబడుతున్నాయి. అప్పుడు వెనకటనైతే కల్లాలు చేదురు కొంచెం హైట్ మీద, అంటే గడ్డ మీద అన్నట్టుగా ఇట్లా చూసి వర్షం కొట్టినా కూడా నీళ్ళు ఇట్లా పోయేటట్టుగా గడ్డ మీద చూసి మంచిగా చెక్కపారతోని మంచిగా చెక్కి నీట్గా కల్లం చేసుకునేటోళ్ళు. తర్వాత కూర ట్రాక్టర్లతో చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ బంద్ చేసిర్రు. ఆ కల్లాలు బంద్ చేసి మొత్తం రోడ్లే కల్లాలు అయిపోయినాయి. ఇంకా డాంబర్ రోడ్ మీద మంచిగా మక్కలు కానీ ఒడ్లు కానీ చూసిరు కదా, ఎంత దూరము వీడియో తీసినామో మేమైతే. అసలు రోడ్డు మొత్తం అవే కుప్పలిగా ఒడ్లు మక్కలు పెసర్లు ఇక ఎవి వండితే అవి అన్నట్టుగా మంచిగా రోడ్ల మీద ఎండడం కూడా మంచిగా ఎండుతాయి. కానీ వచ్చేపోయే వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే కుప్పలు ఉన్నప్పుడు కొంచెం చూసి జాగ్రత్త పోలే. మనం ఇక ఒకవేళ నేర్పిర్రు అనుకో, దాని మీదకి వెళ్ళిపోయినా కూడా అంత మక్కలైనా ఒడ్లైనా కొంచెం ఖరాబ్ అవుతాయి. వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే. నాకైతే అట్లా అనిపించింది. అప్పుడైతే కల్లాలు అయితే మంచిగా వేసుకునేటోళ్ళు. ఒకరిది అయిపోగానే అరే కల్లం ఖాళీ అయిందని అయితే ఇంకోళ్ళు పోసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ కల్లాలే అన్నట్టు అట్లుంది ఇక పరిస్థితి. మేమైతే పోయేటప్పుడు ఏడ చూసినా రోడ్డు పొన్న ఎక్కువ దూరం, కిలోమీటర్ల దూరము అవే కనిపిస్తున్నాయి అసలు. ఇక అసలు వాళ్ళకు కూడా ఇక పాపం నూక్కోవడానికి ఇట్లా కొంచెం మంచిగానే అవుతుంది అనుకో. కొంచెం ఇట్లా కల్లాలు ఉన్నప్పుడు అయితే మట్టి వచ్చేది, వర్షం పడితే దెబ్బ నూక రాకపోయేది. ఇట్లా రోడ్ అనుకో ఫాస్ట్గా నూకొచ్చులే, కానీ వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని అనిపించింది నాకు. మీరేమంటారు? కమెంట్ చేయిర్రి. ఇక మా చిన్నోనైతే నేను వీడియో తీసినా అని అప్పుడు వద్దు అనంగా తీసినా అని వాళ్ళ అన్నగా చెప్తాడు, మమ్మీని కూడా వీడియో తీయి అని. నేను మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే తీయని వాళ్ళ అన్న చెప్తే వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట వినుకుంటా మంచిగా వీడియో తీసిండు అనమాట. ఆ ముందు రోజు అయితే ఫుల్లు గాలి దుమారము, రాళ్ళ వర్షం ఫుల్లు పడ్డదంట మా అక్కోళ్ళ ఇంటికాడ. మా అక్కోళ్ళ ఇంటికి పోయే దారిలో ఇట్లా గుంతలు ఉన్నాయి, గుంతలలో ఫుల్లు నీళ్లు నిండినాయి. ఆ ముందు రోజు నైటే పడ్డది అన్నట్టు. మేము సాయంత్రం వెళ్ళినా, ఆ ముందు రోజు నైట్ పడ్డదట. మళ్ళీ ఒక 2 days తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు చుక్క కూడా లేవు. అంటే ఎండలు ఏ తీరుగా కొడుతున్నాయి అనేది ఆ నీళ్ళని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు మనము. అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఎండిపోయి ఉన్నాయి. మొత్తం నార్మల్గా అయింది, ఒక డ్రాప్ కనీసం పచ్చికి కూడా లేదు భూమి. మళ్ళీ అసలు తీయాల్సింది వీడియో అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు, కానీ మర్చిపోయినా నేను. అంత థాట్ రాలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి చూస్తుంటేనైతే అనిపించింది. ఇంకా ఇక్కడ కొంగలు నీళ్ళు తాగుతున్నాయి. అసలు పక్షులకు కూడా పాపం మస్తు ఇబ్బంది అవుతుంది ఎక్కడ నీళ్ళు ఉండక. అప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న ఏమంటారు గుంతలు అవి ఇవి ఉన్నప్పుడైతే వాటర్ బాగుండేటి. ఇప్పుడు ఈ సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు ఏవట్టయితే వర్షం పడ్డా మామూలు ఎక్కడ వాటర్ లేకుండా అయిపోయినాయి. ఈ ఎండకు వాటికి కూడా మస్తు ఇబ్బంది అవుతున్నాయి. సిటీలోనైతే ఏసీ పైపుల దగ్గర అయితే ఇట్లా ఒక్కొక్క డ్రాప్ వస్తుంటే అవి తాగుతున్నాయి పక్షులు. ఇది వచ్చేసి అయితే నేను చిన్నప్పుడు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ అనమాట. నేనైతే చిన్నప్పుడు 10th వరకు ఇక్కడే చదివిన.
అదేంది వాళ్ళ అక్క వాళ్ళ ఊరు అంటది అనుకుంటురా. మా అమ్మ వాళ్ళది మా అక్క వాళ్ళది ఒకే ఊరు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు సిద్దిపేటలో ఉంటారు, కానీ మా అక్కది మా అమ్మ వాళ్ళది ఒకే ఊరు అన్నమాట.